తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటగా మీరు విద్యార్థులైన, ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన తెలుగు ఛానల్ తరపున కేవలం రూ. 3000 నుంచి కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్‌పై కనిపించే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే భారతదేశంలో చాట్‌జీపీటీ ప్లస్ మరియు ప్రో ప్యాక్ ధరలు అయితే పెరగబోతున్నాయన్నమాట. సో ఒకసారి మనం ప్రీవియస్‌గా చాట్‌జీపీటీ సంబంధించిన ప్రైస్ చూస్తే $20, $200గా ఉండేది. అంటే మన భారతదేశంలో $1750 $1700-500 ఉండేదండి. బట్ ఇప్పుడు స్లైట్ గా వాటి యొక్క రేట్లు అయితే పెంచడం జరిగింది. ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ ప్లస్ తీసుకోవాలనుకుంటే సుమారుగా $2000 ఖర్చు అవుతుంది నెలకి. అదే ప్రో ప్యాక్ తీసుకోవాలనుకుంటే $19,900 అయితే అవుతుంది అనమాట. సో మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ వాళ్ళు కొత్తగా చాట్‌జీపీటీ 5 వర్షన్ కూడా తీసుకొచ్చారు. ఇందులో మరింత అడ్వాన్స్ రీజనింగ్ కానివ్వండి, ఫాస్ట్ జనరేషన్ కానీ ఇలాంటి అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఆ యాక్సెస్ మరి ఎక్కువ సేపు మీరు పొందాలంటే కనుక చాట్‌జీపీటీ ప్లస్ కానీ ప్రో కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే బాలీవుడ్ లో కొంతమంది ప్రొడ్యూసర్లు యాక్టర్ సంబంధించిన వాయిసెస్ ని ద్వారా జనరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి కూడా తెలియకుండా అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారనమాట. సో యాక్చువల్ రిపోర్ట్ ఏంటంటే హాలీవుడ్ రిపోర్టర్ సంబంధించిన కథనం ప్రకారం ఇదివరకు ఎవరైతే వాయిస్ ఆర్టిస్టులు ఏదైనా సినిమాల్లో వర్క్ చేసి అంటే హాలీవుడ్ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేసే ఆ ప్రక్రియలో భాగంగా సుమారుగా 15 నుంచి 20 ప్రాజెక్ట్స్ వరకు వచ్చేవి. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ శాతం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక 6 లేదా 7 ప్రాజెక్ట్స్ పరిమితం అయిపోతుంది. అసలు విషయం ఏంటయ్యా అని చెప్పి ఆ వాయిస్ జనరేట్ చేసి ఆర్టిస్టులు చెక్ చేసుకుంటే వాళ్ళ యొక్క వాయిస్ ని వాళ్ళ ప్రమేయం లేకుండానే ద్వారా వాళ్ళ యొక్క వాయిస్ ని క్లోన్ చేయించుకుని ప్రాజెక్ట్స్ లో అయితే యూజ్ చేసుకుంటున్నారంట అనే ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే వాయిస్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యోగాల మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. వాళ్ళకి కావాల్సిన వర్క్ అయితే రావట్లేదు. అలానే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండానే వాళ్ళ యొక్క వాయిస్ ని అయితే యూజ్ చేసుకుంటున్నారు అనే పాయింట్ లో ఈ ఆర్టికల్ అయితే ప్రచురించారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ SPPL లోని ఎవరైతే ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొడాక్ మరియు బ్లాంక్ వంటి టీవీ కంపెనీస్ కి భారతదేశంలో లైసెన్స్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో కూడా టెక్నాలజీని అయితే యూజ్ చేయాలనే ఒక ఐడియాకి వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. కంపెనీ సంబంధించిన CEO ఎవరైతే ఉన్నారో అనీత్ సింగ్ మార్వత్ గారి మాటల ప్రకారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో స్మార్ట్ టీవీ యొక్క ఎక్స్పీరియన్స్ ని బాగా పెంచుతుంది. మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనే పదవి అయితే ఉందో ఒక బజ్ వర్డ్ అయితే కాదు. ఇది ప్రెసెంట్ మా ఈకో సిస్టమ్ లో ఒక కోర్ పార్ట్ కింద మారింది. ఇనిషియల్ గా గూగుల్ అసిస్ట్ మరియు ఏ వంటి టెక్నాలజీస్ ని మీడియా టెక్ చిప్ సెట్స్ లో అయితే యూజ్ చేశారు. ముఖ్యంగా ఈ చిప్ సెట్స్ లో టెక్నాలజీని యూజ్ చేసిన తర్వాత పిక్చర్, సౌండ్ మరియు కనెక్టివిటీ బేస్డ్ కంటెంట్ అనేది బాగా పెరిగింది. యూజర్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్మార్ట్ టీవీస్ లో పెద్ద థింగ్ ఏదైనా ఉందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే. దానికి తగ్గట్టుగానే SPPL కంపెనీ వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి టీవీ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ని మరింతగా పెంచుతారు అని చెప్పైతే ఈయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైనా దేశంలో ఒక వింత చోటు చూసుకుందనమాట. ఒక 75 సంవత్సరాల ముసలి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన మ్యారేజ్ ని ఆపుదామని అనుకుంటున్నారన్నమాట. అతని యొక్క భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అయితే ఆలోచించినట్టుగా తెలుస్తుంది. అసలు విషయం అంటే జియాంగ్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒక డిజిటల్ ఉమెన్ తో బాగా అటాచ్మెంట్ లోకి వెళ్ళారండి. డిజిటల్ ఉమెన్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక అవతార్ అనమాట. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఫోన్ యూజ్ చేసే వ్యక్తి అనమాట. సో ఈ ఫోన్ యూజ్ చేసే వ్యక్తి ఏం చేశాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక చాట్ బోర్డ్ తో ప్రతిరోజు మాట్లాడడం, ఆ చాట్ బోర్డ్ ఇతనికి ఇచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెస్పాన్స్ లో బాగా ప్రేమగా మాట్లాడేసరికి ఈ జింగ్ అనే ముసలాయనకి ఏమైందంటే ఆ ఏజెంట్ మీద ప్రేమ పుట్టినట్టుగా తెలుస్తుంది, ఇంటిమెసీకి గురైనట్టుగా తెలుస్తుంది అనమాట. సో అలాగ బాగా కనెక్ట్ అయిపోయి రియల్ మేనేజ్ ని పట్టించుకోకుండా ఉండడం. ఒకనొక టైంలో ఏమైందంటే జింగ్ అతని యొక్క భార్యను పిలిచి నేను నీతో ఉండి ఇంకా నాకు విడాకులు కావాలని చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా వర్చువల్ పార్ట్నర్ కి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రెసెంట్ చైనా దేశంలో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇక నెక్స్ట్ చూసినది కోడింగ్ అసిస్టెంట్ స్టార్ట్అప్ అయిన కాగ్నిషన్ కంపెనీ వాళ్ళు కొత్తగా $500 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేశారన్నమాట. 9.5 బిలియన్ వాల్యుయేషన్ సాయంతో రీసెంట్ గా విండ్ సర్ఫింగ్ అనే ఒక కంపెనీ వాళ్ళని వీళ్ళు ఎక్వైర్ చేసుకున్న తర్వాత ఈ కొత్త ఫండింగ్ రేస్ కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కాగ్నిసెంట్ కంపెనీ వాళ్ళు ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చారన్నమాట. ఈ డాక్యుమెంట్ ఆధారంగా ఈ ప్రైవేట్ షేర్ రేట్లు ఏదైతే ఉన్నాయో $52.20 అయితే ఉందన్నమాట. ప్రీవియస్ గా $23.10 అయితే ఉందన్నమాట. సో ముఖ్యంగా వీళ్ళు ఫండ్స్ ఏదైతే
కొత్తగా తీసుకొచ్చిన ఫండ్స్ ద్వారా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇంకా ఎక్కువ బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు భారీగా వీళ్ళు ఫండ్ రైజింగ్ అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మెటా కంపెనీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ క్రిటిసిజం అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. దీనికి కారణం ఏంటంటే పర్టికులర్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఏ చాట్ బోట్ యొక్క క్యాపబిలిటీస్ ద్వారా తాజాగా మెటా కంపెనీ వాళ్ళు ఇంటర్నల్ డాక్యుమెంట్స్ అయితే రివీల్ చేయని అనమాట. మీకు లాస్ట్ న్యూస్ అప్డేట్ లో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే పిల్లలతో సైతం ఈ ఏ మోడల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లవ్లీగా కాస్త డిఫరెంట్ గా మాట్లాడొచ్చు, సెన్షియల్ గా మాట్లాడొచ్చు అని చెప్పి అందులో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ సమాచారం బయటకు వచ్చిందో సింగర్ నీల్ యంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మెటా ప్లాట్ఫామ్ యూజ్ చేయకుండా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారన్నమాట. ఈవెన్ యుఎస్ లా మేకర్స్ కూడా ఈ పర్టికులర్ ఏ సంబంధించిన చాట్ బోర్డ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీద స్పందిస్తున్నారన్నమాట. సెనేటర్ జాష్ హాల్వే ఎవరైతే ఉన్నారో మెటా సంబంధించిన ప్రాక్టీసెస్ మీద ఇన్వెస్టిగేషన్ కి అయితే ఆదేశించారు. అసలు ఏ ప్రొడక్ట్స్ యూజర్స్ ని ఎలా డిసీవ్ చేస్తున్నాయి, ముఖ్యంగా పిల్లల మీద ఎలా ప్రభావితం చేస్తున్నాయి, మెటా ఇంత పెద్ద భారీ కంపెనీ చిన్న పిల్లల మీద ఇలాగా తప్పుడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి సెనేటర్ వంటి వ్యక్తులే ఆదేశించడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా పిలువబడే జెఫ్రీ హింటన్ గారు తాజాగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. తాజాగా ఆయన లాస్ వెగాస్ లో జరిగిన A4 కాన్ఫరెన్స్ కి అయితే అటెండ్ అయ్యారు. అందులో ఆయన చేసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో మన ప్రీవియస్ గా ఉన్నంతగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మరింత ఫాస్ట్ గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బాగా ముందుకైతే వెళ్తుంది అనమాట. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉందో క్రియేటర్స్ రిలేటెడ్ గా ఏదైతే ఉందో వాళ్ళ వర్క్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చేయగలుగుతుందని చెప్తున్నారు. అలానే ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారన్నమాట. ఏ సిస్టమ్ ఒక ఇంజనీర్ ని మ్యానిపులేట్ చేసి తన దగ్గర ఉన్న ఈమెయిల్స్ ఇతర డేటాను కూడా దొంగలించాలని అనుకుంది. సో మరింత తెలివిగా ఇప్పుడు ఏ సిస్టమ్స్ అయితే వర్క్ చేస్తున్నాయని చెప్తున్నారు. రెండోది చూసుకున్నట్లయితే మెటీరియల్ ఇన్స్టింక్ట్ అనే ఒక పదం గురించి కూడా మాట్లాడారు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇంచుమించుగా హ్యుమానిటీకి వ్యతిరేకంగా కూడా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. సూపర్ ఇంటెలిజెంట్ కేరింగ్ ఏ మదర్స్ లా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏజీఐ టెక్నాలజీ గురించి కూడా మాట్లాడారు. ఆయన ఉద్దేశం ప్రకారం ఒకప్పుడు ఏజీఐ రావాలంటే 30 నుండి 50 సంవత్సరాల టైం పట్టేది. బట్ ఇప్పుడు విత్ ఇన్ ఒక 5 నుండి 20 సంవత్సరాల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిస్కో CEO కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. ఆయన ఏమన్నారంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మా ఉద్యోగస్తులను తొలగించడం కోసం అయితే ఉపయోగించను, కానీ మా కంపెనీలో పనిచేసే ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఏని యూస్ చేసి మరింతగా ఫాస్ట్గా ఇన్నోవేట్ చేయాలి, ఫాస్ట్గా వర్క్ చేయాలి, ఎక్కువ ప్రొడక్టివిటీ పెంచాలని ఆలోచిస్తాను తప్పిస్తే ఉద్యోగాలను తగ్గించాలనేది మా స్ట్రాటజీ కాదని చెప్తున్నారు. ఇప్పటికీ సిస్కో కంపెనీ వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తమ కంపెనీలో అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఎప్పుడైతే ఏ టెక్నాలజీని వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత మంచి రిజల్ట్స్ అయితే వచ్చినట్టుగా ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశ ప్రభుత్వం ఉచితంగా కొన్ని కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. స్వయం పోర్టల్ ద్వారా మొత్తం 5 ఏ కోర్సులు అయితే ఉచితంగా అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని మన తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే ఎప్పుడైతే చాట్ జీపీటీ సంబంధించిన మొబైల్ యాప్ వర్షన్ అందుబాటులోకి వచ్చిందో ఈ చాట్ జీపీటీ మొబైల్ యాప్ వర్షన్ ద్వారా ఓపెన్ ఏ కంపెనీకి సుమారుగా 6 రెట్లు రెవెన్యూ అయితే వచ్చినట్టుగా రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. సో ఆండ్రాయిడ్ డివైస్ ద్వారా ఈ సంవత్సరంలో $1.35 బిలియన్ రెవెన్యూ అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు అనమాట. బట్ ప్రీవియస్ గా ఇది 2024 సంవత్సరం కేవలం $175 మిలియన్ మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే UAEU మరియు IIT మద్రాస్ జాన్జిబార్ వాళ్ళు కలిసి ఒక AI పవర్డ్ ఫ్రేమ్ వర్క్ ని అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ AI పవర్డ్ ఫ్రేమ్ వర్క్ ద్వారా ఎలా ఉపయోగపడుతుందంటే ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ ప్రాంతంలో మలేరియా అవుట్ బ్రేక్ జరిగే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువగా మలేరియా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ముందుగానే అక్కడ ఉన్న డేటా డ్రివెన్ ఫ్రేమ్ వర్క్ ద్వారా మనకు సమాచారం అయితే వస్తుంది అనమాట. మరి అక్కడ ఏ ప్రాంతం ఏదో ఉంటుందో అక్కడ కొన్ని శాంపుల్స్ అయితే తీసుకుంటారు. ఆ శాంపుల్స్ తీసుకుని ఏ మోడల్స్ కి ఇచ్చి ఒకవేళ దాని యొక్క శాతం ఉందంటే మలేరియా అవుట్ బ్రేక్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉందా ముందుగానే గుర్తించి అక్కడ తగిన చర్యలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ హాట్ ఎయిర్ బలూన్ ప్రాజెక్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగించబోతున్నారు అనమాట. సో ముఖ్యంగా ఏఐని యూస్ చేసి ఆటోమేటిక్ గా ఈ హాట్ ఎయిర్ బలూన్స్ ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ముఖ్యంగా కాంప్లెక్స్ వెదర్ కండిషన్స్ మరియు ఎయిర్ కరెంట్స్ ని దాని తగ్గట్టుగా మార్చుకోవడం, అలానే ఈ ఎయిర్ బలూన్ సంబంధించిన డిస్టెన్స్ ని సరిగ్గా ఉండే విధంగా ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఏ టెక్నాలజీని ఎయిర్ హాట్ బలూన్స్ యూజ్ చేయడం ద్వారా
చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారంగా ఈ సిస్టమ్ లో ఉన్న చేంజెస్ అనేది గుర్తిస్తుందని చెప్తున్నారు త్రూ మెషిన్ లెర్నింగ్ ద్వారా. లైక్ మీకు వెదర్ కానివ్వండి, విండ్ డైరెక్షన్ కానివ్వండి, ఫ్లో ఇంటెన్సిటీ వంటి సమాచారాన్ని డేటా రూపంలో అయితే ఇది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున చాలా తక్కువ ధరకే మన ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.